శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. దేహాభిమానం కల జీవునికి దేహమునందు కౌమార దశ అంటే యవ్వనము, మళ్ళీ ముసలితనము, అలాగే ఒక దేహాన్ని విడిచి మరో దేహాన్ని పొందటం, ఆ విషయమున జ్ఞాని మోహాన్ని చెందటం లేదు కూడా. అంటే దేహంలోని ఆయా దశలలో దేహం మారినప్పుడు పూర్వపు దశలోని దేహం లేదని, చచ్చిపోయిందని ఏడవకూడదు. అంటే కౌమార దశలో ఉన్న దేహం యవ్వనం వచ్చేసరికి మారిపోతుంది. కౌమార దశ ఇక ఉండదు, మళ్ళీ రాదు. అయినా తను చచ్చిపోయాడని ఏడవటం లేదు, తను బతికే ఉన్నానని అనుకుంటాడు మానవుడు. అలాగే ఈ దేహంలో వార్ధక్య దశ నుండి ఇంకొక దేహంలోకి శైశవ దశ కలుగుతుంది. ఇది మార్పే. జీవుడు చావటం లేదా, చనిపోడు కూడా. ఈ మార్పుల గురించి ధీరుడు మోహంలో పడడు, దుఃఖించడు అని కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి. మాత్రా స్పర్శాహుతు కౌంతేయ శీత ఉష్ణ సుఖ దుఃఖ దాహు ఆగమ అపాయనః అనిత్యాః తాన్ తిదిక్షస్వ భారత. అర్జున, ఇంద్రియార్థములు, శీతోష్ణాలు, సుఖదుఖాలు మొదలైనవన్నీ ద్వంద్వాలను కలిగించేవి, వచ్చేవి పోయేవి. ఇవి ఉండేవి కాదు, అనిత్యం. అర్జున, వాటిని నువ్వు గ్రహించు. అంటే శీతోష్ణాలు కానీ సుఖదుఖాలు మొదలైనవి ఆత్మానుభవం నుండి దూరం చేసి విషాదంలో మనని పడేస్తాయి. అర్జున, తీరుని వలె దేహేంద్రియాదుల ప్రవృత్తిని గురించి బాధపడవద్దు. ఈ దేహము, ఇంద్రియాదులు, కామాదులు, అర్థాలు, శీతోష్ణాది ద్వంద్వములు అన్నీ వస్తూ పోతూ ఉంటాయి. అది గుర్తించు. వస్తూ పోతూ ఉండేవని నీవు గుర్తించు. ఇవి నీ దృష్టిలో శాశ్వతం అనుకుంటున్నావు, అలా కనపడుతున్నాయి నీకు. కానీ ఏ ఒక్క వ్యవస్థ కూడా శాశ్వతంగా ఉండదు. నీవు తెలుసుకో, గుర్తించు. దేహేంద్రియాదుల ప్రవృత్తిని నిగ్రహించు, జీవభావాన్ని నిగ్రహించు అని కృష్ణుడు చెప్తున్నాడు. యమ్హి నా వ్యదయంతి ఏతే పురుష వృషభ సమ దుఃఖ సుఖం ధీరం సహ అమృతత్వాయ కల్పతే. ఇంద్రియార్థాలను, వాటి వల్ల కలిగే సుఖదుఖాదిను వేరువేరుగా అనుభవించి మోహంలో పడవద్దు. ఇవన్నీ దుఃఖ స్వరూపులు అని మనం గుర్తించాలి. దుఃఖాన్నే కలిగిస్తాయి, చలించకూడదు. వాటి నుండి బుద్ధిని ఎవరైతే నిశ్చయంగా మరల్చుతాడో, దేహేంద్రియాదుల ప్రవృత్తి వలన బాధపడక వాటిని నిగ్రహించి కామాదులను సంహరించుకు వినియోగిస్తాడో, అటువంటి పురుషుడు తప్పక మోక్షాన్ని పొందుతాడు, దుఃఖ అంతాన్ని చూస్తాడు, ఆత్మస్వ అవుతాడు అర్జున అని కృష్ణుడు పలుకుతున్నాడు. యమ్హి నా వ్యదయంతి
ఏతే పురుషం పురుష వృషభః సమదుఃఖసుఖం ధీరం స అమృతత్వాయ కల్పతే. అర్జున, సుఖదుఖాలకి కలత చెందబాకు. ఈ రెండిటిని, సుఖాన్ని దుఃఖాన్ని ఎవరైతే కలత చెందకుండా ఉంటారో వాళ్ళు ధీరుడు. అటువంటి వాళ్ళు నిశ్చయంగా మోక్షాన్ని పొందుతాడు. అసతః న విద్యతే భావః అభావః విద్యతే సతః ఉభయోః అపి దృష్టః అంతః తు అనయోః తత్వః దర్శిభిః. దేహేంద్రియాదులను కామాదులను వాటితో కలుగుతున్న ప్రవృత్తికి జగత్తునికి ఉనికి అనేది లేదు. సత్తైన ఆత్మతత్వానికి పోవుట అనేది లేదు. తత్వమును తెలుసుకున్న వారి చేత ఈ యొక్క రెండిట్లో కూడా గమ్యం ఒకటి ఉందని చూపబడింది. దేహాన్ని చూస్తూ విషాదంలో మునిగిన నీవు దేహం నశిస్తుందనుకుని దుఃఖించటం అనవసరం. దేహేంద్రియాదుల ప్రవృత్తిని గుర్తించి వాటిని నిగ్రహించాలని అలా చేస్తే అమృతత్వం పొందుతావని విన్నావు.